వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వర్మ. ప్రస్తుతం మనం సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ గారి స్వగ్రామం మట్టపర్రులో ఉన్నాం. ఈ మట్టపర్రు గ్రామంలోనే సుకుమార్ గారు పుట్టి పెరిగిన ఇల్లు ఉంటుంది. ప్రస్తుతం ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు, సుకుమార్ గారు ఎప్పుడు సినిమా రంగ ప్రవేశం చేశారు అన్నదే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూడొచ్చు, ఇంటిని చూడగానే ఇంట్లో ఉన్న మనుషుల మనస్తత్వాలు కానీ సంస్కారం కానీ చెప్పేయచ్చు. ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుందో ఇక్కడ చూడొచ్చు. బండిరెడ్డి తిరుపతిరావు నాయుడు గారు ఆ పేరు కనపడుతుంది. ఈ బండిరెడ్డి తిరుపతిరావు నాయుడు గారే సుకుమార్ గారు ఫాదరు. వాళ్ళ తాతగారు పేరు నరసన్న గారి పేరు మీద ఈ ఇల్లు కట్టినట్టుగా మనకు కనపడుతుంది. 1974లో కన్స్ట్రక్షన్ చేసుకున్న ఈ ఇల్లు మొత్తం అంతా కూడా వాడపల్లి పెంకులతోటి కట్టిన ఇల్లు. మనం చూడొచ్చు, ఈ ఇంటి అరుగు మీద వరుసగా కుర్చీలు వేసి ఉన్నాయి. సుకుమార్ గారి పుష్ప సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడంతోనే మొత్తం ఈ ఇంటి దగ్గర ఒక పండగ వాతావరణం కనపడుతూ ఉంది. మొత్తం ఊళ్ళో గ్రామ పెద్దలంతా కూడా సుకుమార్ గారి బ్రదర్ వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వచ్చి సినిమా ఎలా ఉండబోద్దన్న డిస్కషన్స్ చేస్తూ ఉన్నారు. ఆ సినిమాని ఎప్పుడు ఎలా చూడాలని ప్లాన్లు కూడా వేసుకుంటూ ఉన్నారు. మనం చూడొచ్చు, ఇక్కడ సుకుమార్ గారికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇంటి గోడల మీద మనకు కనపడుతూ ఉన్నాయి. సుకుమార్ గారి ఫాదర్ నాయుడు గారి ఫోటో మనకు కనపడుతూ ఉంది. అలాగే ఇక్కడ ఫ్యామిలీ ఫోటో, ఆ పక్కనే సుకుమార్ గారు, వారి వైఫ్, అలాగే మనవరాలతోటి సుకుమార్ గారి ఫాదర్ పేరెంట్స్ కనపడుతున్నారు. ఇక్కడ సుకుమార్ గారి సినిమాలకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్, అలాగే ఆయనకి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నాయి. సుకుమార్ గారు మొత్తం 4 అన్నదమ్ములు, 2 అక్కచెల్లెళ్ళు. ప్రస్తుతం ఈ మట్టపర్రులోని ఈ ఇంట్లో సుకుమార్ గారి ఎల్డర్ బ్రదర్ వెంకటేశ్వరరావు గారు ఉంటారు. ఆయన ఒక్కరే మొత్తం ఈ మట్టపర్రు గ్రామంలో ఉండి సుకుమార్ గారికి సంబంధించిన ఆస్తులు కావచ్చు, అలాగే ఈ ఇంటి బాగోగులను కూడా ఆయన చూసుకుంటూ ఉంటారు. అసలు సుకుమార్ గారు ఎప్పుడు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళారన్నదే మనం వెంకటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా నాన్నగారు అమ్మగారికి 6 సంతానం అండి మేము. అందులో నేను పెద్ద, ఇంకా 3 మగవాళ్ళు ఉన్నారు, 2 అమ్మాయిలు ఉన్నారు. తమ్ముడు చిన్నప్పటి నుంచి చదువుకునేటప్పుడే ఏదో రాసుకుంటూ ఉండేవాడు అండి. పేపర్ల మీద రాసుకుంటూ ఉంటే ఇది అప్పుడప్పుడు నాకు చూపిస్తూ ఉండేవాడు. నేనే పెద్దవాడు కాబట్టి నాకు చూపిస్తూ ఉంటే ఇది మామూలుగా రాసుకుంటున్నాడు, ఆసక్తి ఉంది, కవిత్వం రాసుకుంటుంటే అలాగా నడుస్తూ ఉండేదండి నడక. రంగం మట్టపర్రు స్కూల్లో అయిపోయింది. తర్వాత శివకోటి స్కూల్లో హై స్కూల్కి వెళ్ళాడు. హై స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంటర్మీడియట్ రాజుల్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత అక్కడ ఈ కవిత్వాలు రాయటంతో చేకూరు రామారావు గారిని వచ్చేవారండి. అప్పుడు విజయవాడ నుంచి అక్కడి నుంచి వచ్చేవారు. ఆయన కంట్లో ఈయన పట్టడం, ఈయన దగ్గర కవిత్వాలు ఆయన తీసుకొని భవిష్యత్తులో ఇతను మంచి కవి అవుతాడని చెప్పడం అది జరిగింది. తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ కూడా రాజుల్లోనే చదివాడు. చదివిన తర్వాత తనకు మొట్టమొదటి నుంచి ఏంటంటే తనకన్నా పెద్ద క్లాసులకి తను సలహాలు చెప్పేవాడు. తనకన్నా ఇప్పుడు తను 9th ఉంటే 10th ఉన్నవాళ్ళు తన దగ్గరకు వచ్చి మ్యాథ్స్ చెప్పించుకోవడం ఇవి చేసేవారు. ఆ రకంగా ఉండగా రాజుల్లో డిగ్రీ అయింది. డిగ్రీ అయిన తర్వాత పాలిటెక్నిక్ కోచింగ్ పెట్టాడు. పాలిటెక్నిక్ కోచింగ్ పెడితే ఆయనకి జిల్లాలో 2nd ర్యాంక్ వచ్చింది ఆయన పెట్టిన ఇన్స్టిట్యూట్కి. ఎవరైతేనో చెప్పేసి అప్పుడు ఆదిత్య కాలేజీ శేషారెడ్డి గారి దృష్టిలో పడ్డాడు. పోయిన తర్వాత అప్పటికి ఈయన గురువు గారు రామ్మోహన్ రెడ్డి గారు ఉండేవారు. ఆయన అప్పుడు ఆదిత్యలో చేస్తున్నారు. ఆదిత్యలో చేస్తుంటే ఎవరైనా ఈ సుకుమార్ ఎవరు ఏమీ లేకుండానే 2nd ర్యాంకు తెచ్చుకున్నాడంటే ఇతను మనకి కావాలనే దృష్టిలో రామ్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతారు. రామ్మోహన్ రెడ్డి గారు సుకుమార్ నా శిష్యుడే నాదా అని చెప్పేసి ఈయన రావటం, వచ్చి ఈయన ఇన్స్టిట్యూట్ చెప్తున్న దాన్ని నువ్వు మాకు రావాలి అని చెప్పి అడగటం, నేను రానని ఈయన అంటాం. తర్వాత వాళ్ళ గురువు గారు ప్రోత్సాహం మీద ఆదిత్యకి వెళ్ళాడు. ఇది సినిమా క్రేజ్ ఎప్పుడు వచ్చిందండి? వెళ్ళిన తర్వాత మాకు తెలీదు, అతను ఆదిత్యలో చేస్తూ ఉంటే ఆయన అక్కడి నుంచి మద్రాసు వెళ్ళటం రావటం జరుగుతుందంట మాకు. తర్వాత ఏంటి, శనివారం ఆదివారం కాకినాడ ఉండేవాడు కాదు. శనివారం నైట్ వెళ్ళిపోతే ఆదివారం నైట్ వరకు ఉండి మద్రాసులో, మళ్ళీ ఆదివారం నైటు మళ్ళీ పొద్దున్న కాలేజీకి మామూలుగా వచ్చేసావు. ఇలా ఉండగా
ఇంకా ఆయన దృష్టి ఉన్నప్పుడు ఇంకోసారి మా నాన్నగారితో చెప్పాడు, నాన్న ఇలాగ నేను సినిమా ఫీల్డ్ మీద ఆసక్తి ఉంది, నాకు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను ఉద్యోగం, మరి నీ సంగతి ఏంటి మరి అని ఇబ్బందా ఏంటంటే, మా నాన్నగారు మమ్మల్ని ఎప్పుడూ ఏమీ ఇబ్బంది పెట్టేవారు కాదు. మేము ఏదంటే అదే నా దగ్గర నుంచి కూడా మొత్తం లాస్ట్ వరకు కూడా అందరూ కూడా మేము ఏం చెప్తే అదే ఆయన నడిచారు తప్ప ఈ దారి వెళ్ళొద్దని అనేవారు కాదు. దానికి ఉంది బాబు, నీ ఆసక్తిని పోగొట్టుకోవద్దు, నీ ఆసక్తి ప్రకారమే నువ్వు ప్రయాణం చేయి, మా ప్రయాణం మేము చేస్తామని చెప్పేసి మా నాన్నగారు మామూలుగా తన వ్యాపారం తను చేసుకుంటూ ఆయన్ని వెళ్ళిపోమన్నారు. ఆయన 2000-2001 ఆ టైంలో మొత్తం మీద సినిమా ఫీల్డ్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎడిటర్ మోహన్ గారి దగ్గర క్షేమంగా వీళ్ళు లాభంగా రండి, హనుమాన్ జంక్షను సినిమాలకి చేశారు. రచనా సహకారం అసోసియేట్ డైరెక్టర్గా చేశారు. మనసిచ్చి చూడికి ముందు డైలాగులే రాయించుకున్నారు కానీ దాంట్లో ఆయన పేరు అది రాలేదు. ఇట్లుగా క్షేమంగా వీళ్ళు లాభంగా రండి దగ్గర నుంచి ఆయన అసోసియేట్ డైరెక్టర్గా రచనా సహకారం. ఆ తర్వాత దిల్ రాజు గారి దగ్గర వివి వినాయక్ దిల్ సినిమా తీశారు, దానికి ఈయన తీసుకున్నారు. ఈయన తీసుకుంటే దిల్ రాజు గారు ఈయన ఆసక్తి అది గమనించి నీ దగ్గర స్టోరీ ఉంటే చెప్పి సినిమా చేస్తానంటాం. ఈయన స్టోరీ చెప్పడం, ఆర్యా సినిమాకి డైరెక్టర్గా 2004లో అయ్యారు. ఆయన వెళ్ళింది 2000-2001, 3 సంవత్సరాలకే నా డైరెక్షన్ ఫీల్డ్లో దిల్ రాజు గారి దగ్గర ఆర్యా సినిమా చేశారు. పెళ్ళి ఫీల్డ్కి వెళ్ళాక అవుతా, పెళ్ళి అవుతా 2009లో అయింది పెళ్ళి. అంటే ఆయన ఇంచుమించు 18 ఏళ్ళు అయింది ఫీల్డ్కి వెళ్ళి, కానీ తీసిన ఇది 8వ సినిమా పుష్ప. ఎంత తక్కువ సినిమాలు ఎందుకు? ఎంత తక్కువ సినిమాలు అంటే ఆయన ఫ్యాషన్ అంతా వేరండి. ఇంకా అది మిగతా వాళ్ళతో మనం పోల్చుకోకూడదు. ఆయన మొత్తం అంతా ఆయనే కథ రాసుకోవాలి, దానికి స్క్రీన్ ప్లే రాసుకోవాలి, ఆ సినిమా ఆయన చెయ్యాలి అంటే టైం పడుతుంది. అది ఇంకా ఇన్ని సంవత్సరాలు మిగతా డైరెక్టర్లు ఎలా తీస్తారు కదా, నువ్వు ఇంతవరకు ఏంటి అని మేము ఎప్పుడు అడగలేదు కూడా. ఆయన ఫలితం దాంట్లో కనపడుతుంది. ఆయన 2 ఏళ్ళకో సినిమా తీసినా, 3 ఏళ్ళకో సినిమా తీసినా ఆయన ఫలితం ఆ సినిమాకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగుతూనే ఉంది. అదే చాలనుకున్నాం తప్ప మేము ఆయన ఇంకా ఎక్కువ సినిమాలు చేస్తే ఇంకా ఏదో అనే విధానంలో మేము కూడా అనుకోవట్లేదు. ఫాదరు నాన్నకి ప్రేమతో సినిమా ఆయన పోయిన తర్వాత వచ్చిందండి, అంతవరకు చూశారు. నాన్నకి ప్రేమతో సినిమా మా నాన్నగారు పోయిన తర్వాత, కాలం చేసిన తర్వాత వచ్చింది. అంతవరకు నేను ఒక్కడి వరకు చూశారు. అదే నాన్నగారు ఇన్స్పిరేషన్తోనే తీశారు, మా నాన్నకి ప్రేమతో అంటుంటారు. అవునండి, నాన్నగారు మీద ప్రేమతోటే, నాన్నగారి మీద ప్రేమతోటే ఆ సినిమాకి రూపకల్పన జరిగింది. అలాగే రంగస్థలం సినిమా కూడా ఎక్కడ రంగస్థలం సినిమా కొంచెం ఇంచుమించుగా మా ఊరికి సంబంధించిన స్టోరీనండి. అది మా ఊళ్ళో జరిగినటువంటి సొసైటీ సీన్లో ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా మా గ్రామానికి సంబంధించి జరిగినవేనండి, జరిగిన సంఘటనలే. ఆయన మొట్టమొదటి తీసిన ఆర్యా సినిమా అంటే ఈవేళకి ఇష్టమేనండి నాకు. ఇంకేదంటే ఆ రోజుల్లో ఆయన ఒక వెరైటీ, అప్పుడు అంతవరకు ఆ వెరైటీ సినిమా తీసిన లవ్ సినిమా అంటే ఏదో మామూలే తప్ప అంత వెరైటీగా తీసింది లేదు ఎవరో. దాని మీద ఆయన సినిమా ఈవేళకి నేను పెట్టుకు చూస్తూ ఉంటాను ఆర్యా సినిమా. అది రంగస్థలం మా నాన్నగారి ప్రేమతో రంగస్థలం అంటే బాగా ఇష్టం, రిలేటెడ్గా ఉంటుంది. నాన్నగారి ప్రేమతో సినిమా ఇది. తర్వాత 1 అంటే బాగా ఇష్టం. ఏం చేద్దంటే ఆ సినిమాలో మరి ఉన్న విధానం, ఆ తీసిన విధానం అంతా ఆయన, అది నాకు నేను చదువుకోపోయినా నాకు బాగా నచ్చింది సినిమా. అది 1 నేను ఒక్కనే సినిమా. ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకున్నారు పుష్ప అయితే ఇంకా అఖండ విజయం సాధిస్తుందని నా నమ్మకం అండి. ఇంకా బ్లాక్ బస్టర్ సినిమా. ఇక్కడ 2 సార్లు కంపల్సరీ వస్తారండి. సంక్రాంతికి మా నాన్నగారు పోయిన దగ్గర నుంచి, మా నాన్నగారు ఆర్థికం మే నెలలో వస్తుంది, మే నెలలో వస్తారు. ఈ 2 సార్లు కంపల్సరీ మట్టపరుస్తారు. కరోనా టైంలో అమలాపురంలో అవి ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చాడండి. అమలాపురం హాస్పిటల్లో సంబంధించి ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చాడు. తర్వాత రాజుల్లో ఆక్సిజన్ ప్లాంట్ నాన్నగారి పేరున పెట్టాడు, 40 lakhs పేరు. ఊరికి 18 లక్షలతో స్కూల్ భవనం కట్టించాడు నాన్నగారి పేరుని. రేషన్ కార్డులు మన కరోనా ముందు ఫస్ట్ వేవ్లో అందరికీ కూడా కార్డుకి, రేషన్ కార్డు ఒక్కడికి 1000 రూపాయలు చొప్పున, కుటుంబానికి రేషన్ కార్డు ఏమిటంటే కుటుంబానికి 1000 రూపాయలు చొప్పున అందరికీ కూడా ఇచ్చాను. నా చేతుల మీదగా ఇచ్చాను, డబ్బు పంపించాడు నాకు, నేను నా చేతుల మీదుగా అందరికీ ఇచ్చాను. తర్వాత గ్రామంలో ఒక యాక్సిడెంట్ జరిగితే అందరికీ 25,000, మొత్తం అందరికీ మరణించిన వాళ్ళకి, గాయపడిన వాళ్ళకి 10,000, మరణించిన వాళ్ళకి 25,000 అలాగా ఇచ్చాడు. ఫ్యామిలీ ఇంకా ఫీల్ అవడంలో ఇంకా ఆ ఆనందమే వేరండి మాకు.
తను నా తమ్ముడుగా పుట్టినందుకు కాదు, తన అన్నగా నేను పుట్టినందుకు నేను ఆనందపడుతూ ఉంటాను. సుకుమార్ అన్నగారిని అయినందుకు నేను ఆనందపడుతూ ఉంటాను. నా తమ్ముడు అంటే నాకు చాలా, కుటుంబం అంటేనే ఇది, నా తమ్ముడు అంటేనే చాలా ప్రేమ నాకు. నా తమ్ముడిని ఆయన డిస్టర్బ్ అవుతాడేమో నేను ఫోన్ కూడా చేసి మాట్లాడను. ఎందుకంటే డిస్టర్బ్ చేస్తాం ఎందుకు, ఏదో ఆలోచనలో ఉంటాడో, ఆ ఆలోచన మనం ఫోన్ చేసినప్పుడు డిస్టర్బ్ అవ్వచ్చేమన్న ఉద్దేశంతో నేను సరిగ్గా ఫోన్ చేసి, ఆయనే నాతో మాట్లాడుతూ ఉంటాడు ఫోన్ చేసి. నాకు నేనుగా అయితే ఫోన్ చేసి మాట్లాడను, కానీ నాకు ఫోన్ చేసి ఎలా ఉన్నావని అడుగుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. మొట్టమొదటి నుంచి అంతే అండి. మొట్టమొదటి నుంచి కూడా తన పని ఏదో తను, అదే అలాగని జనంతో మమేకం అవ్వకుండా ఉండడండి, అందరితో కలిసే ఉంటాడు. ఇప్పుడు వచ్చాడంటే వీళ్ళందరూ కూడా వస్తారు, మొత్తం గ్రామం అంతా వస్తారు, అందరిని పలకరించి మాట్లాడే పంపిస్తాడు. అదే తప్ప నేను వచ్చాను వీళ్ళందరూ వస్తే నాకు ఏదో డిస్టర్బెన్స్ అని అనుకోడండి. ఆ ఉన్న 4 రోజులు 5 రోజులు ఉంటాడు, ఆ 4 రోజులు 5 రోజులు అందరితో కలిసే తిరుగుతాడు, అందరితో కలిసే మాట్లాడతాడు. వచ్చిన వాళ్ళు అందరినీ కూడా మంచిగా మాట్లాడి పంపిస్తాడు, ఎవరిని సింక్ అవనివాడు ఎవరిని, తన ఆనందంగానే పంపిస్తాడు అందరినీ. గ్రామస్తులంతా ఇంకా పండగలా ఉన్నారండి అందరూ, గ్రామం కూడా అంతా సినిమా కోసం పండగలాగా చూస్తున్నారు, పండగలాగా ఆనందపడుతున్నారు. సంక్రాంతి పండుగ నెల ముందు వచ్చినట్టే ఉంది మా ఊరి జనానికి అయితే, మొత్తం అంతా ఒక విధంగానే ఉన్నారు. మొత్తం అందరూ రావటం, రోజు నన్ను అడగటం, వెళ్ళటం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయండి. అలా పిల్లలు ఇద్దరండి, అమ్మాయి అబ్బాయి, అక్కడ హైదరాబాద్లో చదువుతున్నారు, ఇద్దరు కూడా అమెరికన్ స్కూల్లో చదువుతున్నారు. ఎంపీయూపీ స్కూల్ హెచ్ఎం ఉన్నారు. మేడం గారు చెప్పండి, సుకుమార్ గారు ఇదే స్కూల్లో చదివారు, ఇదే స్కూల్కి ఆయన బిల్డింగ్ కట్టించే స్థాయికి ఎదిగారు, ఎలా చూస్తారు ఆయన? అందరికీ నమస్కారం అండి. మట్టపర్రు గ్రామంలో పుట్టి పెరిగి ఇదే పాఠశాలలో సుకుమార్ గారు చదువుకుని, గ్రామానికి ఏదైనా చెయ్యాలి, నేను చదువుకున్న పాఠశాలకు ఏదైనా చెయ్యాలి అనే దృక్పథంతో 18 లక్షలు ఖర్చు పెట్టి 2 అంతస్తుల భవనాన్ని కట్టించి ఇచ్చారు. అందుకు చాలా సంతోషం అండి. ఇంతకు ముందు అయితే మాకు చాలా ఇరుకిరుగ్గా ఉండేది, ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత మేము చక్కగా అన్ని సదుపాయాలతో కల్పించి ఇచ్చారు, బాగుందండి. అందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. పక్కనే ఉన్న ఈ 2 వేళ్ళు కలవడానికి చదువు అనేది కావాలని చెప్పేసి సుకుమార్ సారు ఎప్పుడో ఒక సినిమాలో ఒక డైలాగ్ రాయడం జరిగింది. అదేవిధంగా ఆయన నాన్నకు ప్రేమతో సినిమా తీశారు. అది చెప్పడమే కాదు, చేసి చూపించాలన్న దృక్పథంతో ఆయన ఈనాడు మా పాఠశాలకు 18 లక్షల రూపాయలు విలువైనటువంటి ఒక బిల్డింగ్ని బహుకరించడం అనేది మేము ఎప్పటికీ మరువలేము. ఈ విధంగా అన్ని దానాల్లో విద్యాదానం మిన్న అని చెప్పేసి మనందరికీ తెలిసిందే. కాబట్టి ఆ విద్య పట్ల అతనికి ఉన్నటువంటి ఆపేక్షకు అనుగుణంగా భవిష్యత్ తరంలో అతను మరిన్ని విజయాలు సాధించాలని సదా కోరుకుంటున్నామండి. అదేవిధంగా ఆయన తీసే సినిమాలన్నీ కూడా సామాజిక చైతన్యానికి ఎంతో కొంత ఉపయోగపడుతున్నాయి. బాగా చెప్పుకోవాలంటే ప్రతి సినిమాలోనూ ఒక సామాజిక అంశం ఉంటుంది. రాబోయే పుష్ప సినిమా కూడా మరింత సక్సెస్ అయ్యి మా గ్రామానికి కూడా మంచి పేరు తెచ్చిపెట్టేలా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆయనకి భగవంతుడు అష్టైశ్వర్యాలను చేకూర్చాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. 2004లోనే దర్శకుడిగా ఆరంగేట్రం చేసిన ఆ సుకుమార్ గారు ఈ 17 ఏళ్ల కెరీర్లో కేవలం 8 సినిమాలు మాత్రమే తీయడం ప్రేక్షకులకు కొంచెం అసంతృప్తిని మిగులుస్తూ ఉంది. అయితే ఆయన చాలా సెలెక్టివ్గా ఈ సినిమాలు తీస్తూ ఉంటారు. సుకుమార్ గారి స్క్రీన్ ప్లే ఇంటెలిజెన్స్ కానీ, ఆయన క్లవర్ ఐడియాస్ కానీ ఇంకో దర్శకుడికి తెలుగు చలనచిత్ర సీమలో లేవంటే అతిశయోక్తి కాదు. సుకుమార్ గారు ఏ సినిమా తీసినా అంతర్లీనంగా అందులో ఏదో సందేశం ఉంటుందంటూ అభిమానులు మెచ్చుకుంటూ ఉంటారు. అందుకనే ఆయన నుంచి సినిమాలు లేట్ అయినా అవి వచ్చే వరకు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటామని చెప్తా ఉన్నారు. సో ఇది సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ గారి విలేజ్ అండ్ హోమ్ టూర్. మరో ఆసక్తికర అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ.